సేవకే అంకితం. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబం నీ సేవకే అంకితం. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది గల ఇల్లు, నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. ఏ కీడు రాకుండగా కాపాడు మా పిల్లలను, లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుమా నీ చేతులలో. ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగెలను పోలి, ఫల సంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. సెంపారజేయుము మాలో సొంపుగా నీ ఘన ప్రేమం, నింపు మా హృదయముల శాంతి భాగ్యములతో సంతసంగుగా సాగిదము. వింతైన నీ ప్రేమను అంతటా ప్రకటింతుము.
సంఘ పరిచర్యలో నేను కొనసాగుతున్నానంటే ఆయన సహకారం లేకుండా నేనేమి చేయలేదు. సండే స్కూల్ 7 గంటలకే స్టార్ట్ అవుతుంది, 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను వేసి వచ్చేస్తే కాదు కదా, తన సహకారం లేకుండా నేను ఏమీ చేయలేదు. తను తింటుంటాడు కానీ సహకరిస్తున్నాడు, తింటాడు అనేసి. కాబట్టి నేను దేవుడి పరిచర్యలో మాత్రం ఏమాత్రం వెనకడు మాత్రం లేదు. ఆయన తీర్చుకోలేనా సరే దేవుడి సంఘంలో ఆయన పరిచర్యలో ఉంటున్నారు కదా. మనకు సమయం ఉన్నప్పుడే దేవుడిని మహిమపరచాలి, మనలో జీవం ఉన్నప్పుడే మనం దేవుడిని మహిమపరచాలి. జీవం లేనప్పుడు మనం దేవుడిని మహిమపరచలేము. మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అన్నదే నా ఆశ. కాబట్టి వీలైనంత వరకు దేవుడి సన్నిధిలో గడపాలి, దేవుడి సహవాసంలో గడపాలి అన్నది నా యొక్క ఆశ అన్నమాట. మా పిల్లలు కూడా ఆత్మీయంగా వాళ్ళని పెంచాలి అని అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. శోధన అనేది ఎక్కడో ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, ఏదో కానీ ఆ శోధనని సహించి భరించి దాన్ని జయించి ముందుకు సాగడంలోనే మన ఆత్మీయ జీవితం అనేది బలపడి ఉండాలన్నమాట. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి ముఖ్యంగా 19 సంవత్సరాలు తన రెక్కల మేడలు మమ్మల్ని భద్రపరచుకొని క్షేమంగా సురక్షితంగా మరొక సంవత్సరాన్ని నూతన దయా కిరీటాన్ని మా కుటుంబానికి ధైర్యపరిచిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబం గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. మనమందరం చేరి దేవుని స్తుతించి కనపరిచి ప్రార్థించినాము. అయితే ఈరోజు ఉమారాజు గారి రోజు కాబట్టి ఇద్దరి సాక్ష్యం విన్న దాన్ని బట్టి ఏ భర్త తన భార్య గురించి ఇంత నగ్న సత్యం చెప్పి ఉందో అనుకుంటున్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడము చాలా గొప్ప విషయం. అది చేసిన తప్పును ఒప్పుకోవాలి, నువ్వు కానీ నేను కానీ, అప్పుడే దేవుడు మనలను క్షమించి ఆశీర్వాదిస్తాడు. భర్తను భార్య మార్చుకునే విధానం బట్టి కూడా చాలా గొప్ప విషయం అది అలాగా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనం చాలామంది చూసి ఉంటాము, కానీ ఈ విధంగా ఉండరు. కానీ వారి జీవితాలలో దేవుడు చేసిన మేలును బట్టి నిజంగా బిడ్డలను ఆశీర్వాదించినాడు. 19 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి ఇంతవరకు వారిని కాపాడినాడు, అభివృద్ధి చెందినాడు, సంతానం ఇచ్చినాడు. ఇంకా అభివృద్ధి చెందాలని మనమందరం మన కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఎస్తేరు తన ప్రజలను కాపాడుకున్నకు ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజలను రక్షించుకుంది. ఆ విధంగానే తన భర్తను మార్చుకొని ఈరోజు ఆయన దేవుని సాక్ష్యం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే అబ్రహాము ప్రార్థన చేసి లోతును రక్షించుకున్నాడు. మోషే ప్రార్థన చేసి ఇశ్రాయేలులను ఫరో రాజు నుండి విడిపించుకున్నాడు. ఆ విధంగానే కూడా రాజు తన ప్రవర్తన విషయంలో ఎంతో విధిగా ఉన్నా కూడా ఉపవాస ప్రార్థన చేసి తన భర్తను మార్చుకున్న విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కాబట్టి ఈరోజు వారి పెళ్లి రోజు కాబట్టి మన సంఘం తరఫున అందరి తగ్గిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇంకా దేవుడి సేవలో భార్యాభర్తలు అభివృద్ధి చెందాలని, దేవుడి సేవ చేయాలని వారి కుటుంబం కొరకు మనం ప్రార్థిస్తాం. పిల్లలు కూడా చదువుకుంటున్నారు, పిల్లలు కూడా నిరంతరం వేకలుగా ఫలింపజేసే దేవుడు కాబట్టి ఆ బిడ్డలు పాల్గొ నడవలసిన ప్రోగులు వారికి నేర్పమని చెప్పినాడు. కాబట్టి పిల్లల కొరకు మనము ప్రార్థించే వారిగా ఉంటారు. తల్లిదండ్రుల
పిల్లలను కూడా హింసించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. మంచి మాటలతో ప్రార్థన ద్వారానే మనము వారికి వాక్యం ద్వారానే పిల్లలను హెచ్చరించాలి. వాక్యం ద్వారానే పిల్లలను మనము మార్చుకోవాలి. పిల్లలను పెంచే విధానం బట్టి తల్లిదండ్రులది ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరూ భయము భక్తితో పిల్లలను పెంచే విధానంలోనైనా ఆ బిడ్డలను ఇంకా నిరంతర వేతలుగా పనిచేసే గొప్ప దేవుడని వారికి వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. నేను ఏమనుకోవద్దండి. కాబట్టి వారి కొరకు మనము ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఉదయకాలం ముందు నీ సన్నిధి చేరి నీకు స్తుతించి గర్వపరిచి నేను ప్రార్థించే భాగ్యం మాకు దయచేసినందుకు నీ పాదములకు స్తోత్రములనైనా. అవునైనా నీ మందిరములో చేరి నిన్ను ప్రార్థించగలుగుతున్నామంటే అది నీ యొక్క గొప్ప ప్రేమ చేతనైనా. మా జీవితాలలో మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము బలహీనులమై ఉండగా మమ్మలను బలపరిచిన మా గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈరోజు తండ్రి కుమారరాజు గారి పెళ్లి రోజునైనా 19 సంవత్సరాలు సహవాసం చేసి తండ్రి భార్యాభర్తలుగా ఎన్నో శోధనలతో జయించి వారిని ఇంతవరకు నిలబెట్టినందులకే మీకు స్తోత్రములు. ముఖ్యంగా ప్రార్థించుకుంటే ఉమా చేస్తున్న జాబు పర్మనెంట్ కాదునైనా ఆ బిడ్డకు పర్మనెంట్ అయ్యే భాగ్యం దయచేయండి నైనా. ఒక మంచి జాబుని ఇచ్చి వారిని ఆశీర్వాదించే గొప్ప దేవుడు అని మొదలుపెట్టుతున్నాము తండ్రి. ఆ బిడ్డ రాకపోకలను మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న వాక్య పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా పరిచర్యలో మీరు కొనసాగించాలని మీకు మొదలుపెట్టుతూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నైనా. మరి వారి కుటుంబంలో తల్లి మరణించినది తండ్రి, ఆయన సన్నిధానం చేసుకున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. తల్లి తండ్రి కంటే ఆదరించే గొప్ప దేవుడు నాడు నాయన. నువ్వు తల్లి అయిన మనసును కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయనని సెలవిచ్చిన మా గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. వారి ఆరోగ్య విషయంలో అయితేమి, వాళ్ళ రాకపోకల విషయంలో అయితేమి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించి ఆశీర్వాదించి పరిచర్యలో ఇంకా ముందుకు సాగించాలని వారిని ఆశీర్వాదించాలని వారి కుటుంబం వరకు ప్రార్థిస్తూ రక్షకుడైన క్రీస్తునామం పేట బట్టి మాలు వేడుకొంచున్నాం తండ్రి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉమారాజు గారు. థ్యాంక్ యూ మేడం. పరలోక క్షమించండి. దయచేసి అందరూ లేచి నిలవబడండి. పరలోక ప్రార్థనతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలేని కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నేనన్నావు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఉండండి ఒక్క నిమిషం. చాక్లెట్స్ అంతటా ప్రకటింతుము. కొంతకాలమే మేము ఉందుము లోకాన, చింత చేరగ కోరెదము. నీ చింత చేరగ కోరెదము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా. నీ ఆత్మతో నింపుమా. నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము
నీ సేవకే అంకితం ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముందును గాక. ఆమేన్. ఆమేన్. చెయ్యి ప్రేయర్స్. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవంగల మా నాయన, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడైన తండ్రి, సమాధానములకు అధిపతి అయిన నా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయమున కుటుంబమంతా చేరి నీ పాద సన్నిధిలో మొరపెట్టుటకు నువ్వు చూపిన కృపను బట్టి నీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధాన అధిపతి అయిన నా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రోజు దినమున నాయన మరి నా తండ్రి మా వివాహమైన ఆయన 19 సంవత్సరాలు నిండి నాయన 19 సంవత్సరాలు పూర్తయి 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టుటకు నువ్వు చూపిన కృపను బట్టి నీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ 19 సంవత్సరాలు నాయన నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ రెండంచెల కడతం కావిలించి మమ్మల్ని నడిపించిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్యా. అవును తండ్రి, మరొక సంవత్సరం అనే నూతన దయా కిరీటాన్ని మాకు ధరింపజేసిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిత్యం స్తుతించిన నీ రుణం తీర్చుకోలేము నాయన. సమస్తం మీకు ఇచ్చిన మీ త్యాగం మరవలేము నాయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సర్వశక్తివంతుడమైన నా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ యందు నిలిచి ఫలించుటకు సహాయం దయచేయము నాయన. అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారని సెలవిచ్చినావు నాయన. నిజము తండ్రి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, నీ పిల్లలు ఒలివ మొక్కలు. నిజము తండ్రి, ఒలివ మొక్కల వలె బిడ్డలు ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన. నీ కృప, నీ కనికరం బిడ్డల చుట్టూ ఉంచి నడిపించు నాయన. నీ యందు నిలిచి ఫలించుటకు మాకు సహాయం దయచేయండి నాయన. అవును తండ్రి, మరి నా దేవా, నా తండ్రి, నీలో అంటు కట్టబడితేనే మేము ఫలించగలం నాయన. అవును తండ్రి, నీలో అంటు కట్టబడి మేము ఫలించే వారిగా ఫలభరితమైన జీవితం జీవించుటకు మాకు సహాయం దయచేయండి నాయన. అవును తండ్రి, 19 సంవత్సరాలు కాచి కాపాడిన దేవ, ఇక ముందు కూడా నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని నడిపించండి నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చే యోగ్యతను, ధన్యతను నాకును మాకును దయచేసి నడిపించుము నాయన. అవును తండ్రి, ప్రభా నాయన, మాటలోను, ప్రవర్తనలోను, తలంపుల్లోను, ఆలోచనలోను ప్రతిదీ మీకు అంగీకార యోగ్యముగా ఉండుటకు మాకు సహాయం దయచేయండి నాయన. మా దోషములు, మా అపరాధములు నాయన మీకు ఆయాసకరంగా మేము ఏమైనా జీవిస్తున్నట్లయితే నాయన మాకు మారు మనసు దయచేయండి నాయన, మార్పును దయచేయండి నాయన. నీ కృప, నీ కనికరం చొప్పున మమ్మల్ని నడిపించును నా తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు స్తోత్రం, మహిమగల రాజా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, రాత్రికాల సమయన చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు నీవిచ్చిన ఈ ధన్యతకై వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువుకి రక్షణ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మీరు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశించిన కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మేమైనాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన బహుమానం.